హాయ్ అండి. ఈరోజు బనానాతో టేస్టీగా కప్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బాగా పండిన 2 బనానాస్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే 2 యాలక్కాయలు గింజలు తీసుకొని వేసుకోవాలి. 1 కప్పు దాకా బెల్లం తురుము వేసుకుంటున్నాను. అలాగే పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. అరకప్పు దాకా పెరుగు వేసుకోవాలి. 1 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే 1 కప్పు మైదా పిండి వేసుకొని ఇది మొత్తం మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. బ్యాటర్ మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి 3 చిన్న బౌల్స్ని తీసుకున్నాను. వీటి సైడ్లకి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మైదా పిండితోని బౌల్స్ అంతా డస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టిన కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. బౌల్స్ ఒక హాఫ్ ఇంచ్ ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే సెట్ అయిపోయేలా కొంచెం బౌల్స్ని కదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ప్లేట్ పెట్టేసి బౌల్స్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్స్ గిన్నె అంచులకి ఎక్కడ తగలకుండా సెట్ చేసుకొని ఒక బరువుగా ఉండే మూత పెట్టేసి 35 to 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి 35 మినిట్స్ తర్వాత నేను కేక్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. కేక్ నైఫ్కి అతుక్కోకుండా వచ్చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లు. ఇప్పుడు ఇది ఒక 5 to 10 మినిట్స్ చల్లారబెట్టినాక పిల్లలకి ఇవ్వచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.